सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. చెప్తారా సార్? శ్లోకాలు చెప్తారా? ఫస్ట్ ఎవరు పేరు చెప్పి శ్లోకం పేరు నెంబర్ చెప్పండి. అనసూయ గారు శ్లోకం నెంబర్ 22 శ్లోకం 2వ అధ్యాయం చెప్పండి. విహాయ ఈ శరీరము పాత వస్త్రములను చిత్రమైన వస్త్రములను వదిలి కొత్త వస్త్రం ఎలా ధరించను అలాగే జీవుడు కూడా తన పాత శరీరం వదిలి కొత్త శరీరం ప్రవేశించారు. వెరీ గుడ్. అక్కడ జీర్ణాన్ అన్యాని అనండి. మీరు అక్కడే తడబడాల్సిన పని లేదు. జీర్ణాన్ అన్యాని సంయాత్ నవాని దేహి. గుడ్. నెక్స్ట్ మీ పేరు తృతీయుడి పేరా? 2వ అధ్యాయం. ఎంతమ్మా? వెరీ గుడ్. చెప్పండి. అలా నీకు అశ్రు ఉవాచ మధుసూదనః సంజయుడు ఇలా ఈ విధంగా పలికెను. కరుణాపూరిత హృదయుడైన అర్జునుడు కర్ణుడు అస్త్రులతో నిండి ఉన్నాడు. అవి వ్యాపల పాటను శోకమును తెలియజేసింది. వెరీ గుడ్. వెరీ గుడ్. అటు అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇట్లానే అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లానే. ఎవరో తూష్ణీం తూష్ణీం బభూవః. అక్కడ చెప్తారా? సంజయుడు పలికెను, రాజా పరమ అంతర్యామైన శ్రీకృష్ణుడితో అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనం వహించాను. ఇక్కడ గుడాకేశ కూడా చెప్పండి, అది ఇంపార్టెంట్. శ్లోకంలో ఉన్నది గుడాకేశ అంటే ఇంద్రియములను అజ్ఞానాన్ని జయించిన వాడు. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు. నిద్రను జయించిన వాడిని గుడాకేశ అంటారు. ఋషికేశ అంటే ఇంద్రియాన్ని జయించిన తర్వాత. భగవానుడు పలికెను అశోచానందోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూచ నాను చోచతి పండితాః. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, శోకింపదగిన వారి కొరకు నీకు శోకించుతున్నావు, పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు మరణించిన వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ శోకించరు అని కృష్ణ భగవాను పలికారు. వెరీ గుడ్. నెంబర్ 27.
పునర్జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహారే అర్థే నత్వం సోతి సుమర్హసి. పుట్టిన వానికి చనిపోవటం తప్పదు, చనిపోయిన వానికి మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కాబట్టి ఈ అపరిహార్యములైన విషయముల ముందు నీవు శోకింపదగదు. వెరీ గుడ్. యోగస్థ గురు 48 అండి. చెప్పండి. యోగస్థ గురు కర్మాణి సంగం త్యక్వ సంగం కట్ ధనంజయ. తర్వాత సిద్ధ సిద్ధి సిద్ధో సమోభూత సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగ స్థితిలో ఉండి ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధులందు సమానత్వముగా ఉండి, దాని తర్వాత సమానత్వంగా ఉండి నీ కర్మ కర్తవ్యములను ఆచరింపుము. ఈ కర్మ కర్తవ్యములు సమానంగా ఆచరించుటయే యోగ స్థితి. వెరీ గుడ్. అహల్య గారు మీరు ఉండండి. లైన్ నెంబర్ అమ్మా. 63 సార్. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశా బుద్ధినాశో ప్రణశ్యతి. వెరీ గుడ్. అంటే క్రోధ నుండి ఉద్భవించేదే మోహము. ఈ మోహంలో పడిపోయిన వాళ్ళకి, మోహంలో పడిపోతే వాళ్ళకు స్మృతి భ్రంశం అవుతుంది. స్మృతి భ్రంశం అయితే బుద్ధి నాశనం. బుద్ధి నాశనం అయితే పతనమై. వెరీ గుడ్. మీరు 11. గుడ్. చెప్పండి. దానివల్లే మాట్లాడుతున్నాము. పండితుని వల్లే ప్రాణాలు పోయిన పండితుల వల్లే పండితుడు అనేవాడు, పోయిన వారి గురించి కానీ ప్రాణాలు ఉన్న వారి గురించి కానీ పండితుడు అయిన వాడు. వెరీ గుడ్. అమ్మా నెక్స్ట్ మీరు చెప్పండి. వేద వినాశనం నెంబర్ చెప్పండి. 20 చెప్పండి. వేద వినాశనం ఏనం అజమం అవ్యయం. వెరీ గుడ్. జనన మరణములు లేనిది ఆత్మ, జన మరణం లేనిది నాశనాలు మార్పు లేనిదని తెలుసుకున్న వాడు చనిపోగా ఎట్లా చంపుతాడు? ఎవరిని చంపిస్తాడు. వెరీ గుడ్. 56. గుడ్. చెప్పండి. దుఃఖములకు కుంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడు, ఆసక్తి పరిపాలనలను వీడిన వాడైనట్టి అననశీలుడు త్యాగి పెద్ద ప్రజ్ఞగా అనబడును. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మా 43. 53 చెప్పండి. నానా విధులైన మాటలు విష్ట వల్ల విచిత్రమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలమైన బుద్ధితో ఉన్నప్పుడే నీ సంయోగము ఆత్మయందు నిశ్చలంగా ఉంటుంది. వెరీ గుడ్. లైన్ అవనివ్వండి. మీరు నెంబర్ ఎంతమ్మా? 55.
వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా ఇంకా ఉన్నారా లైన్లో? నెంబర్ 47. ఎంత నెంబరు? 11. 47. ఓకే ఓకే. వావ్, మంచి శ్లోకం. ఏ తూర్పు సంగోస్య కర్మాణి. కర్తవ్య కర్మలను ఆచరించడానికి నీకు అధికారం ఉన్నది. ఫలమును ఎన్నటికీ నీకు ఫలమయ్యదు లేదు. కర్మఫలమును హేతువు కారాలు. కర్మఫలము హేతువు కారాలు. కర్తవ్య కర్మలను మానుటయందు కర్మలను మానవలదు కర్మలను మానవదు. అనగా ఫలాపేక్ష రహితుడవై. కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించాలి. అది ఇంపార్టెంట్. ఆ ఒక్క సెంటెన్స్ చెప్పినా పర్వాలేదు నాకు. ఆ శ్లోకంలో ముఖ్యమైనటువంటి తాత్పర్యం చెప్పినా చాలమ్మా, మొత్తం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీనింగ్, అందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం మీరు చెప్పగలిగితే చాలు. మీరు దాన్ని కనెక్ట్ చేసుకుంటారు ఆ శ్లోకానికి దానికి. అప్పుడు నేను క్వశ్చన్ వేసినప్పుడు మీకు పరీక్ష పెట్టినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నేను అడిగేది సారాంశం అడుగుతా కానీ మొత్తం అడగాను కదా తాత్పర్యం. ఇప్పుడు మీకు కనెక్ట్ ఈజీగా అయిపోతారు. అర్థం తెలుసు అంటే మీరు శ్లోకం నిజంగా రావాలంటే అర్థం సహితంగా చదవాలి. దాని అర్థం తెలిస్తే ఆటోమేటిక్ గుర్తు. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మా లక్ష్మి గారు మీరే కదా. నెంబర్ 16 చెప్పండి. నాశతో విద్యతే నా భావో విద్యతే సతః ఉభయోరపి విశ్రాంతో తనయోస్తత్వ దర్శిభి. అసత్తు అనేదానికి అనేది లేదు, ఉనికి అనేది లేదు. అసత్తు అనేదానికి ఉనికి అన్నది లేదు. సత్తు అనేదానికి లేమి అనేది లేదు. ఈ రెండింటి యొక్క తేడా తెలిసిన వాడే విజ్ఞాని అంటారు. తత్వజ్ఞాని. తత్వజ్ఞాని విజ్ఞాని అంటే వాళ్ళు పారిపోతున్నాం. తత్వజ్ఞాని. విజ్ఞాని అంటే సైంటిస్టులు అందరూ వచ్చేస్తారు. తత్వజ్ఞాని అమ్మా 31. 32. వెరీ గుడ్. లభంతే. ఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరమ్మ నెంబరు 23 చెప్పండి అమ్మా. దహతి పావక. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, మంచి శ్లోకం తీసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ అమ్మా 27. కొంచెం గట్టిగా చెప్పండి, గాలికి కొంచెం అటు వెళ్ళిపోతుంది. అది ఫ్యాన్ తగ్గించండి, ఫ్యాన్ అవసరమా? ఏసీ ఉంది కాబట్టి ఫ్యాన్ తీసేయచ్చు నాకు తెలిసి. అమ్మా ఇప్పుడు బాగుంది, ఇది కరెక్ట్. చెప్పండి అమ్మా, చెప్పండి. మీనింగ్ వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మను తప్పదు. అనివార్యములైన ఈ విషయం యందు శోకింపతగదు. వెరీ గుడ్. 48. యోగస్థకుడు కర్మాణి సంఘం త్వక్త ధనుంజయ
సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. కర్తవ్య కర్మలను ఆచరింపుము, ఈ సమత్వ భావమునే యోగమందు. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన 47 సంగోత్సవ కర్మాణి. కర్తవ్య కర్మల యందు నీకు అధికారం ఉన్నది. ఫలాపేక్ష లేని కర్తవ్య కర్మలను ఆచరించు. ఫలముల యందు నీకు అధికారం లేదు, అది చెప్పాలి. ఫలముల యందు అధికారం లేదు, ఫలాపేక్ష లేని కర్తవ్య కర్మలనే ఆచరించు. అది వెరీ గుడ్. చాలా ఆనందంగా ఉందమ్మా, చాలా బాగా చెప్పారు అందరూ. ఇంత అనుకోలేదు నేను. లేదు, సత్సంగం చాలా ధైర్యం ఇచ్చిందన్న విషయం అర్థమైంది. నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. సత్సంగం వల్ల మీలో ఒక రకమైనటువంటి ఇదే తేజస్సు. దీన్ని ఏమంటారు? తేజస్సు. తేజస్సు అంటే అది మన కొలవలేనిది, అది దాన్ని ప్రకాశించేది, దాన్ని ప్రకాశించేదాన్ని తేజస్సు అంటారు. అది దైవానికి సంబంధించిన ఐశ్వర్యము. అది మనం దేంతోనూ కొనలేము, బాహ్యంగా దొరకదు. అది ఆంతరంగికంగా ఉంటుంది, అంతఃకరణకు కూడా అందదు. అంతఃకరణ అంటే ఏంటి తెలుసు కదా? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటికి కూడా అందదు. ఇది దాటి ఉన్నదే భగవంతుడి ఐశ్వర్యం అవుతుంది తప్ప ఇందులో ఏది కూడా ఇవన్నీ జడం. జడం అంటే సూక్ష్మ శరీరమే కదా, కనబడని శరీరం అంతే ఆ 4 కూడా, కానీ అది కూడా శరీరమే. అందుకని మనకి ఈ తేజస్సు రావాలంటే ఇంత శ్రమ పడాలి. ఒక గురువుగారు ఉండాలి, ఒక శాస్త్రం ఉండాలి, ఆ శాస్త్రంలో పరమాత్మ చెప్పిన వచనాలు ఉండాలి, దాన్ని మనం సత్సంగం ద్వారా, ప్రవచనం ద్వారా శ్రవణం చేయాలి, ఆ శ్రవణాన్ని మననం చేయాలి. మననం చేయగా నిధిధ్యాసనకి ఇప్పుడు వచ్చేసారు మీరు. ఇప్పుడు ఒక రకమైన చెప్పడంలో కూడా ఒక రకమైన ధైర్యం అంటే అర్థం ఏంటి? దీని అర్థం నాకు తెలిసింది, ఇది నాకు అర్థమైంది, దీన్ని నేను నమ్ముతున్నాను, దీన్ని నేను విశ్వసిస్తున్నాను, భగవంతుడు ఎడల నాకు శ్రద్ధ ఉంది. ఇన్ని భావాలు కలిసి ఉంటాయి ఈ తేజస్సులో. కాబట్టి మిమ్మల్ని మీరు ఇప్పుడు చక్కగా ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి దాదాపుగా 10 అంతస్తులు 100 అంతస్తులు లిఫ్ట్ ఎక్కేసినట్టు లెక్క. లిఫ్ట్ అంటే అర్థం ఏంటి? జన్మలన్నీ తగ్గిపోతున్నాయి అని అర్థం. రాబోయేటువంటి జన్మలో 1 లక్షలో 2 లక్షలో 3 లక్షలో పోతున్నట్టు లెక్క. నిజమమ్మా, అది వాస్తవం. ఇంకా ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మీ తేజస్సు పెరిగే కొద్దీ మీకు అర్థమైపోతుంది మనం బ్రహ్మరూపంలో అవుతున్నాము అనే ఒక రకమైన శాంతి మనలో ఎప్పుడైతే వస్తుందో, మీరు మాట్లాడే మాట కానీ, మీ చేసే వ్యవహారం కానీ, అందులో కూడా తేజస్సు ఎంటర్ అయిపోతుంది. వాటిల్లో కూడా తేజస్సు ఎంటర్ అయిపోయి ప్రతి భావంలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి వ్యవహారంలో కూడా దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అంటే ఇది మామూలుగా ఎంతో కష్టపడే పని దీని ద్వారా అయ్యేటప్పటికీ సులువుగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంత సులువా అనిపిస్తుంటుంది, అదే ప్రభావము అంటే. కాబట్టి ఆ స్థితికి మనం చేరుకోవడానికి మీరు మొదట బట్టి ఎక్కారు అందరూ కూడా. కంగ్రాచులేషన్స్ మీరందరికీ. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి మీకు ఇంత సహకారం అందిస్తున్నారంటే వాళ్ళందరూ కూడా, వాళ్ళకి నిజంగా ముందు కృతజ్ఞతలు, అభినందనలు కూడా వాళ్ళకు కూడా చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరైతే మీకు సహకారం ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా తరపున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేయండి. ఆ సహకారం అయితే మీరు ఇంత దూరం రాలేరు కదా. కాబట్టి చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, ఇంకోటి కొత్త ఎక్సర్సైజ్ ఇక్కడే చేయాల్సి వస్తుంది. ట్రై చేద్దాం. మీ పక్కన కూర్చున్న వాళ్ళు, అంటే మీ కుడి చేతి పక్క కూర్చున్న వాళ్ళు గురించి ఒక్క మంచి మాట చెప్పండి. అందరితో ఫ్రీగా ఉంటారండి. పేరు చెప్పండి. భానులక్ష్మి గారు. అందరితో మాట్లాడతారు, అంటే మనసులో ఏమనుకుండా చక్కగా మాట్లాడతారు అందరు. అంటే భయం కానీ, అమ్మో ఆమె ఏమనుకుంటుంది అట్లా భయం కానీ, మాట్లాడకూడదు అట్లా కూడా మనస్సు అంతా ఇప్పి బాగా మాట్లాడతారు. వెరీ గుడ్. నెక్స్ట్ కుడి చేయి అంటే ఇలా స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ మీ దగ్గర ఇక్కడ స్టార్ట్ చేద్దాం. మీరు అహల్య గారి నేను మీ గురించి చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ నేను చెప్పింది మీకు అర్థమైందా? డైరెక్షను మీ కుడి పక్క ఉన్న మనిషి గురించి మీరు చెప్పాలి.
అంటే లైన్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం, అంతే కదా మరి. అమ్మా వినండి, మళ్ళీ మీకు తెలియకపోవచ్చు, మిగతా వాళ్ళ విషయం మీకు తెలియకపోవచ్చు కదా, మీ పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్న తర్వాత చెప్తారు. కానీ మిగతా వాళ్ళు చెప్తున్నప్పుడు ఆహా అవును కదా అని మీరు కూడా ఆ యొక్క గుణాన్ని మీరు గ్రహించగలగాలి. కాబట్టి అందరూ సైలెంట్గా వినండి. ఇది భగవంతుడి యొక్క ఎక్సర్సైజ్ ఇది. మాట్లాడకూడదమ్మా. అయ్యగారంటే ఎక్కువ మామూలు పరిచయం లేదండి. ఇప్పుడు ఇందులో చేరిన తర్వాతే మాకు అయ్యగారంటే పరిచయం ఏర్పడింది. కానీ ఆమె మేము అనుకుంటూ ఉంటామండి, ఎప్పుడు చూసినా దేవుడి దగ్గర ఇంకెంత ఓపిక ఉద్యాలు మేము చేయలేకపోతున్నామే అని మేము అనుకుంటూ ఉంటాం. సో ఆవిడలో మీరు గమనించింది ఓర్పు. ఓర్పు పేషెన్స్ ఉంది. ఇంత రోజంతా 2 రోజులు ఉంటా 3 రోజులు ఉన్నా, వినాయక చవితి చూడండి ఎన్ని నవరాత్రులు ఎన్ని చేశారు. అంతా దేవుడి దగ్గర అంతా ఇదిగా ఉన్నారు. అంత లోపల ఇంకా మిగిలిన విషయాలు నాకు అంత గురించి అంత తెలియదు. అంత వద్దు, ఆవిడ గురించి ఒకటే ఒక మంచి, ఆవిడ గురించి మీకు కనిపించినటువంటి చాలు చాలమ్మా, చాలు, సంతోషం. మీకు చెప్పండి గీత చెప్తారు బాగా. దేవుడికి ఇలాగా అలాగే ఎలా ఏది పూజకి దేనికైనా దేనికి ఎలా చేయాలని ఆంటీని అడిగితే మనకి తిరుపతి మంచి గైడెన్స్ ఇస్తారు, మంచి గైడెన్స్ అది ఇస్తారు. శ్రీరామనవమి కూడా ఫస్ట్ ఈవిడే పిలిచాను నేను. వావ్ గుడ్. మనకి ఎలా చేస్తే బాగుంటుంది, మన తిరుపతిలో చేసినట్టు చెయ్యాలి అని పిలిచాను ఈవిడే ఫస్ట్. వెరీ ఇలా అయితే బాగుంటుందమ్మా, అలా అయితే బాగుంటుంది అని బాగా చెప్తారు. చప్పట్లు కొట్టండి మరి, అంత మంచి గుణం కదా. సుభాషిణి గారు మాటలు తక్కువ, మౌనంగా ఉంటారు, కానీ నయం వినయం ఎక్కువ, ఏదైనా శ్రద్ధ ఉందండి. వెరీ గుడ్, అది నాకు నచ్చింది. ఎక్సలెంట్. అమ్మా మీరు ఆవిడ గురించి నాకు ఈ ఆంటీ గురించి తెలియదండి. మరి చూస్తున్నారు కదా సత్సంగాలు, మీకు చూసి చెప్పండి, చూసింది మీరు గమనించి చెప్పండి. చాలా మౌనంగా ఉంటారు, మంచిగా పద్యం అవి మంచిగా చెప్తారు. ఎక్సలెంట్. అమ్మా మీరు నాకు వీడి గురించి తెలియదు, పేరు కూడా తెలియదు, పర్వాలేదు, కానీ మంచిగా మర్యాదగా ఉంటారు. ఏదైనా అడిగినా వెంటనే ఆన్సరిస్తారు. వెరీ గుడ్. ఆవిడ పేరు వసుంధర అండి. అందుకని మాకు ఆ సత్సంగం పరిచయం అండి. అవి చాలా క్లోజ్ గా ఉంటారు, అందరికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు, ఆధ్యాత్మికంగా ముందుగా ఉంటారు. మీరు సుజాత గారు దానికి హెల్పింగ్ నేచర్ బాగా ఉంది. ఎడ్యుకేషన్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ వలన చాలా వరకు ఏదైనా తెలియకపోతే అడిగితే చక్కగా చెప్తారు. సేవా సంస్కర్త చెప్పండి, అన్నిట్లో ఉంటారు, వయసుతో సంబంధం లేదు. ఎక్సలెంట్. అమ్మా మీరు మరి మీ రైట్ హ్యాండ్ ఆవిడే. మాకు సీనియర్ సిటిజన్స్ లో పరిచయం అండి. చాలా హెల్ప్ఫుల్ గా, చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు. వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పేశారు ఇప్పుడు ఆవిడ. చెప్పండి చెప్పండి. అమ్మా నెక్స్ట్ మీ దగ్గర మొదలు పెట్టండి. ఆవిడ గురించి ఎవరు చెప్పాలి? అంతే అంతే, ఇక మీరు అటు మొదలు పెట్టేసి చెప్పాలి. సత్సంగంలో వచ్చా చూస్తాగా, చూసిన దాన్ని బట్టి చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. మీరు చెప్పిన రెండు కరెక్ట్. వెరీ గుడ్. మీరు ఫస్ట్ ఇక్కడ సత్సంగంలోనే చూసాను సార్, కానీ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా ఫస్ట్ చూసినప్పుడు అనిపించిందండి. ఇవాళ నాకు కుర్చేతి పక్కన కూర్చోవడం కూడా యాదృచ్ఛికం. మీతోటి మాట్లాడవలసింది అన్ని ఈవెన్ అడిగి తెలుసు. మీరు ఇక్కడ సత్సంగం చేయడం కారణం కూడా ప్రధానం. అవునండి, అదే చెప్పబోతున్నా, నేను అది చెప్పబోతున్నా. అవునా, నిజంగా ఆవిడకి ఉన్నటువంటి గురి కానీ ప్రేరణ కానీ ఒక రకంగా చెప్పాలంటే, ఆవిడ అంటే ఎదుటి వ్యక్తిలో నా మంచితనాన్ని అంటే తనకున్న నైపుణ్యాన్ని గ్రహించి ఆవిడ నలుగురికి అందజేయాలనేటువంటి సంకల్పం అది మామూలు సంకల్పం కాదు.
మేము జస్ట్ బస్సులో పరిచయం అయ్యాం అంతే. అదేది వేదారణ్యం ఇక్కడికి వెళ్తున్నాం, విద్యారణ్యంకి వెళ్తుంటే వస్తూ పెట్టినప్పుడు తను అన్నారు, మాస్టర్ మీరు బాగా పాడుతున్నారు, చెప్తారా భగవద్గీత? తర్వాత ఎవరు చెప్పారో మనకి సీనియర్ సిటిజన్లో ఆ రోజు మన ఒకరోజు గీతా జయంతిలో చెప్పమన్నారు, చెప్పాను అంతే, చెప్పారు. ఒకరోజు నేను క్లాస్ తీసుకున్నాక మొదలు పెట్టాము, అందరూ రోజు చెప్పుకుందామని చెప్పారు అనమాట. నిజంగా ఈ పెద్ద మహాయజ్ఞంలో మీ సంకల్పం అన్నది సూత్రధార కాబట్టి ఇక్కడున్న ఆత్మలన్నీ అమ్మ, ఇక్కడున్న ఆత్మలన్నీ కూడా ఎన్నో జన్మల నుంచి మనందరం కలిసే ప్రయాణం చేస్తున్నాం. లేకపోతే ఇది సాధ్యం కాదు. సత్సంగంలో అసలు సాధ్యం కాదు. ఇంకెక్కడన్నా మార్కెట్లో కలిసి ఎక్కడ చూసినట్టుందండి మొహం అంటాం, అది వేరే విషయం. ఎక్కడ చూసినట్టుండి మొహం అంటుంటాం, యాక్చువల్గా ఈ జన్మదిగా అయ్యి ఉండదు, అది ఏ జన్మదో కూడా అయ్యి ఉండొచ్చు. సత్సంగంలో కలవడం అన్నది ప్రత్యేకమైనటువంటి పరిచయం, అది అంత సులభంగా రాదు. లేదు, ఆవిడకి ఒక డైరెక్షన్ ఉందండి, ఆవిడ ఒక డైరెక్షన్ ఉంది. అందుకనే అవకాశం భగవంతుడు ఆవిడకి ఇచ్చాడు. ఊరికనే రాదు. మీరందరూ కూడా సత్సంగంలో ఉన్నారు, కాస్తో కోస్తో ఎంతో తపన ఉంది మీలో. ఆ తపనికి ఇంకొకళ్ళు తోడయి ఒక పెద్ద సత్సంగంగా మనం వాడు తయారయ్యి. చాలా సంతోషం అమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. అనసూయ గారు, నేను చెప్పాల్సిన మాటలు మీ గురించి 100 మంది చెప్పారు చూసారా. అనసూయ గారు, మీకు అందరూ ఎడం పక్కన అందరూ ఉన్నారు. వాళ్ళందరి కుడి పక్కన మీరున్నారు. చాలా సంతోషం. అదండి, అది గమనించండి. అది ఆ తపన ఉండాలి. నాకనే కాదు, ఒకళ్ళ గురించే కాదు, ఇది 10 మందికి సంబంధించిన విషయం. అదే భావన మీలో పెంచుకోండి. నేను అందుకుంటాను ప్రసాదం బాగానే ఉంది, నాతో పాటు ఇంకొక ఇద్దరికి అందాలి ఇది అని మీరు దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. అందుకని ఆవిడకే చెప్తానమ్మా, నేను కూడా ఫోన్ చేసి నేను ఆవిడ పర్మిషన్ తీసుకుంటా, ఏమ్మా ఈ వారం ఉందా అని అడుగుతాను ముందు. ఆవిడ చెప్తే వేస్తా అనుకుంటాను నేను. మంచి కోఆర్డినేటర్ ఆవిడ. కాబట్టి మీరు కూడా ఆ సంకల్పం తీసుకొని కనీసం ఒకళ్ళిద్దరిని మీరు సత్సంగంలోకి తీసుకురండి. తీసుకొస్తే మీ వలన తీసుకొస్తే వాళ్ళకి ఏం జరుగుతుందంటే మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ మేలు త్వరగా తెలియదు కదమ్మా, ఏదో ఐస్ క్రీమ్ ఇస్తే తినేసినట్టు, చాక్లెట్ ఇస్తే తిన్నట్టుగా తెలియదు వెంటనే. ఇది వాళ్ళు 4-5 క్లాసులకు రాగా జరిగిన మార్పుకి, వాళ్ళల్లో వచ్చినటువంటి ఫీలింగ్కి అప్పుడు చెప్తారు మీకు కృతజ్ఞత. ఇప్పుడు అనసూయ గారికి మీరు అంతా చెప్తున్నారా లేదా? ఆవిడ మాకు తెలియదండి ఇప్పటివరకు, ఏదో సత్సంగం వచ్చాక తెలిసారు అన్నారు. కానీ బట్ అందరూ ఆవిడ గురించి చెప్తున్నారు. ఎందుకని మీకు మీకు దానివల్ల లబ్ధి చేకూరింది కాబట్టి చెప్తున్నారు, మీకు మంచి జరిగింది కాబట్టి చెప్తున్నారు. అదే అవకాశాన్ని మీరు ఇంకొక ఇద్దరికి కనీసం ఒకళ్ళిద్దరు కానీ ఇస్తూ ఉంటే వాళ్ళ జీవితంలో మార్పు వస్తే వెలుగే కదమ్మా. ఇవాళ ఎంత చీకటి ఉంది బయట. మీరు టీచర్ గారు, అదొక అడ్వాంటేజ్ ఉంది. వెరీ గుడ్. 15th బ్లాక్ దగ్గర పార్క్లో సత్సంగం కొన్నాళ్ళు చెప్పారండి. మీరు కూడా చెప్పొచ్చు అమ్మా, యు ఆర్ క్వాలిఫైడ్. నేను చెప్తాను కదా, మీరు విన్నది కనీసం 2-3 కానీ చెప్తూ ఉండండి. మీరు చదువుతారు చూసారా, చదువుతున్న దాన్ని మీరు అర్థం చేసుకున్న దాన్ని ఒకళ్ళిద్దరికన్నా వాళ్ళు అడగకపోయినా సరే నేను చెప్పదలుచుకుంటున్నాను, చెప్తున్నాను, వింటే వినండి, ఒకసారి వినండి అనండి, వినండి అని 2 నిమిషాలు టైం తీసుకోండి వాళ్ళది, అంతే. ఇంకెక్కువ వద్దు. చెప్పేశానా అమ్మ ఇది నేను చెప్పదలుచుకున్నానండి, అంతే. నెమ్మదిగా వాళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుంది. తెలుసా మీకు? అదేనమ్మా చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా గ్రహిస్తారు. అందుకని ప్రతిరోజు మీరు ఎవరితో ఇంకో 3వ వ్యక్తితో మాట్లాడగలగాలి. ఇది ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా సరే. రైట్. మేము ఫోన్ చేసుకున్నప్పుడు 1 గంట సేపైనా కనీసం ఆధ్యాత్మికంగా గంట ఇదేలా అదేలా ఇందులో ఈ ఉపనిషత్తులో చెప్పి నాకు తెలిసింది ఏం చెప్తుంటే ఆమె తెలిసిన మీరు అలాంటి ఏమన్నా మ్యూచువల్గా ఏదైనా ఉంటే ఇక్కడ కూడా పెట్టండి ప్రస్తావన, ఎప్పుడైనా పెట్టి డిస్కస్ చేయాలి. అందుకనే దాన్ని ఏమంటారంటే అమ్మ గోష్ఠి అంటారు. ఇప్పుడు మా ఈ సాంప్రదాయంలో కూడా మేము వారానికి ఒకసారి గోష్ఠి పెడతాం.
గోష్ఠి అంటే వచనామృతం పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకంలో ఒక 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 వచనామృతం తీసుకొని చదవమంటాం అందరినీ, చదివి వస్తారు. దాన్ని మేము డిస్కస్ చేస్తాం. నీకు ఎలా అర్థమైందో చెప్పు, నీకు ఎలా అర్థమైందో చెప్పు, నీకు ఎలా అర్థమైందో చెప్పు, దీన్ని ఆచరించేటప్పుడు వచ్చేటువంటి అవాంతరాలు ఏమిటో చెప్పు, మీ అనుభవంతో చెప్పండి. దాన్ని కొంచెం మనకన్నా జ్ఞానాలు కొంచెం పైన ఉన్నవాళ్ళు దాన్ని క్లియర్ చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు ఇంకో అడుగు ముందుకు వెళ్తారు. అట్లా దాన్ని గోష్ఠి అంటారు. అంటే ఒక టాపిక్ తీసుకొని సపోజ్ మాట్లాడుకొని ఒక సబ్జెక్ట్ గోష్ఠి ఒక టాపిక్ మీద ఇప్పుడు ఉందనుకోండి, ఇది ఉంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఆ శ్లోకం తీసుకోండి, ఒక 4-5 గ్రూప్ కింద ఏర్పడండి. మీ దగ్గర ఎవరైనా మాకు కూర్చున్నప్పుడు కోవిడ్ టైంలో గ్రూప్గా చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మాట్లాడారు. అలాగే ఈ శ్లోకం తీసుకోండి, ఎవరికి ఎలా అర్థమైందో చెప్పానండి, ఎవరికి ఎలా అర్థమైందో చెప్పానండి. చెప్పిన తర్వాత దాన్ని ఇలా అర్థం చేసుకున్నావా, ఇది ఇలాగా అది ఇలా మీలో మీరు మాట్లాడుకొని దానికి ఇంకేమైనా డౌట్లు మీకు మిగిలిపోయినాయి అని అనుకుంటే నన్ను అడిగితే నేను క్లియర్ చేస్తాను. డెప్త్కి వెళ్ళినప్పుడు మీరు మర్చిపోరు. గోష్ఠికి మీరు ఎప్పుడైతే వెళ్తారు, నా నాలెడ్జ్ అంతా గోష్ఠి ద్వారా వచ్చిందేనమ్మా. నా నాలెడ్జ్ అంతా కూడా నా స్వాధ్యాయం మెయిన్, స్వాధ్యాయం ముఖ్యమైనది. ఫస్ట్ కావాల్సి స్వాధ్యాయం. అది జైన సంప్రదాయంలో 5 రకాల స్వాధ్యాయాలు చెప్తారు. జైన సంప్రదాయం, మహావీర సంప్రదాయం చూసారా, 5 రకాల స్వాధ్యాయాలు చెప్తారు వాళ్ళు. అందులో ఈ ప్రవచనం ఉంది, శ్రవణం ఉంది. ప్రవచనం అంటే మీరు కూడా ఇవ్వచ్చు, చిన్నవి మీ చుట్టుపక్కల 4 కూడా మీరు కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ రకంగా సత్సంగాన్ని మనం చిన్న వేళ్ళు అనమాట. అవన్నీ కూడా పెద్ద వేరు నుంచి చిన్న వేళ్ళు ఎలా వస్తాయో అట్లా మీరు కూడా చిన్న వేళ్ళుగా డెవలప్ చేసుకుంటే అప్పుడు మీలో అది త్వరగా తేజస్సు పెరుగుతుంది అనమాట. తేజస్సు త్వరగా పెరుగుతుంది. జ్ఞానమే తేజస్సు అమ్మ, జ్ఞానమే ప్రకాశం. జ్ఞాన ప్రకాశం అన్నారు కానీ దేన్ని ప్రకాశం అని అనలా. ఎందుకని దానికదే వెలుగుతుంది. అది దాని మీద లైట్ పడితే కనబడేది కాదు. అది దాని మీద ఇంకెక్కడి నుంచో వచ్చి దాని మీద లైట్ పడితే అది ఉందా అని అనుకునేది కాదు. దానికి అదే వెలుగుతుంది అన్నమాట. సూర్యుడిలాగా సూర్యుడు దానికి ఎలా ప్రకాశిస్తాడో అలాగే తేజస్సు అంటే స్వయం ప్రకాశం అన్నమాట. మీలోకి వచ్చి ఔరా అంటారు ఇంగ్లీష్లో. అది కనిపిస్తూ ఉంటుంది. ఆ పని చేయండి. ఇప్పుడు ఎవరు నెక్స్ట్ రైట్, మీరు అన్సూయ గారు, మీ రైట్ గిరిజి గారు. గిరిజి గారు చాలా ఎక్కువ ఎంతూజియాజం సార్, అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఎక్కువ ఉంటుంది. అది కూడా తెలుసుకుంటారు కానీ ఆచరిస్తారు, తెలుసుకొని వదిలిపెట్టుకోవాలని ఆచరిస్తారు. ఎక్సలెంట్. ఆచరించి చూపిస్తారు. నలుగురితో బాగా మింగిల్ అవుతారు, బాగా కలిసిపోయి మంచిగా ఉంటారు. నేను గమనించి చెప్తున్నాను, ఆవిడలో ఉన్న తపన ఈ జన్మది కాదమ్మా, ఎన్నో జన్మల నుంచి ఉంది ఆవిడకి. నేను గమనించి చెప్తున్నా. ఎందుకంటే ఆవిడ ఏదన్నా వినాలంటే ఇలా ఆరాటంగా ఇలా చూస్తూ ఉంటుంది అనమాట. అది దీంట్లోనే అంటే రిసీవింగ్లో కూడా ఒక రకమైనటువంటి అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంక చాలా తెలుసుకోవాలి అన్నటువంటిది ఆవిడకి. ఏమో అది కరెక్టేనా? అది వెనకాల పోయిన జన్మల్లో క్యారీ అవుతుంది. అది నేను గమనించాను ఆవిడ. నెక్స్ట్ మీ రైట్. గోడ కాదు ఆవిడ. అంటే కానీ మీరు చెప్తే ఎట్లాగా మీకు ఆవిడ రైట్ ఆవిడ అవుతారు కాబట్టి మీరు రైట్ ఆవిడ చెప్పండి, ఈవిడ గురించి చెప్పండి. లాస్ట్ ఆవిడ గురించి. ఇంట్రెస్ట్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నా మీరు మీ దగ్గర స్టార్ట్ చేయండి. మీరేమో ఆవిడ గురించి చెప్పండి. మీరు ఆవిడ గురించి ఆవిడ లక్ష్మి గారు మీ గురించి చెప్తారు. సర్క్యూట్ అలా క్లోజ్ అవుతుంది అనమాట లైన్లో. రైట్. సంవత్సరానికి వస్తున్నారు, ఆవిడ పేరే మాకు తెలియదు. వెరీ గుడ్. చాలా కామ్ బయట ఉంటారు ఆవిడ, కానీ కామ్గా ఉంటుంది కానీ ఆవిడ లెర్నింగ్ చాలా డీప్. డెడికేటెడ్ అండి ఆవిడ, డెడికేటెడ్. అంటే మీరు ఎంతగా చూడలేరు కాబట్టి నేను చూసి మీకు చెప్తాను. ఎందుకంటే కొన్ని గుణాలు
సుగుణాలు ఉంటాయి. ఆ సుగుణాలని మనం గ్రహించగలగాలి. దేనికి తొడగరు. ఆవిడకి డెడికేటెడ్ సేవ, బ్యాలెన్స్డ్ ఆవిడ. అన్నశ్రీ వాటి కోరు వెళ్ళరు ఆవిడ. ఈ శ్రీలత గారి వలన ఈ మొత్తం సత్సంగం విశ్వవ్యాప్తం అయిపోయింది. ఆవిడ కారణం నిజంగా అందరూ ఆవిడకి బిగ్ అప్లాజ్ అయ్యాడు. అందరూ చప్పట్లు కొట్టాలి నా తరఫున. విశ్వవ్యాప్తం అయింది ఆవిడ వలన. అది కంట్రిబ్యూషన్. ఎందుకంటే ఆవిడ కూడా దృష్టి చాలా ఎక్కువ, అందరికీ అందాలి. నేను లేకపోతే ఆవిడ ఆపరేషన్కి ఎవరైనా వెళ్తున్నప్పుడు సత్సంగం చేయని ఆలోచిస్తారండి. మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ వెళుతూ లేదా మొదటి అధ్యాయం రికార్డు నా దగ్గర లేదు, ఎందుకంటే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, రికార్డ్ చేయలేదు. ఒకసారి అంశీ గారు పొరపాటులో ఏంటో డిలీట్ చేసేసారు. చేస్తే నేను చూడటానికి వెళ్ళిన రోజు డిలీట్ చేసేసారు. ఏంటండి నేను ఎలా వినాలి అనేది వచ్చినాయి. వాళ్ళు అంశీ గారు మీరు డిలీట్ చేశారు ఏంటండి అంటే అప్పుడు మళ్ళీ ఆవిడ పెట్టారు. అది అప్పుడు ఆవిడ చెప్పారు అన్నమాట, నేను ఆపరేషన్కి వెళ్తున్నాను మాస్టర్కి వచ్చి మరి అది రికార్డ్ చేసి పెడితే నేను వింటాను అక్కడ. అబ్బా ఏ డెడికేషన్, అది డెడికేషన్. కరెక్టే. ఇది మీలో ఉన్నటువంటి అసలైన స్వభావం అన్నమాట. ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదో తెలుసు ఆవిడకి. ఇదే ఆధ్యాత్మిక స్వభావం. అది మీలో ఆధ్యాత్మిక ఎంతవరకు అన్నదానికి ఇది ఇలాంటి ఉదాహరణలు అన్నమాట. ఇలాంటి ఉదాహరణలతో మీరు చెప్పుకోవచ్చు నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అని. నేను ఆధ్యాత్మికంలో ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి ఇటువంటి ఉదాహరణలు మీకు, అందుకే ఉదాహరణ చెప్తున్నాను అనమాట. కొంతమంది ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నానంటే వాళ్ళు అదే మార్గంలో ఉన్నారు, అది ఫిక్స్ అయిపోయారు. ఇదే మెయిన్ మార్గం, ఇదే ఓఆర్ఆర్, మిగతా ఎన్ని సందులు గొంతులు అనే విషయం వాళ్ళు కొంతమంది ఫిక్స్ అయి ఉన్నారు. అందులో ఆవిడ ఒక ఆవిడ. ఈ మెయిన్ రోడ్డు కనుక్కున్న తర్వాత సందులో ఏముంది గొంతులో ఏముంది అన్న విషయం ఆవిడ పట్టించుకోరు కదా, అవునా కదా? అటువంటి స్ట్రైట్ ఫోకస్ ఉన్న వాళ్ళలో కొంతమంది అనసూయ గారు కానీ, శ్రీలత గారు కానీ, సుజాత గారు కానీ కొంతమంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు గీత గారు కానీ కొంతమంది ఉన్నారు, లక్ష్మి గారు కానీ. కాకపోతే ఇంకొంచెం వాళ్ళలో ఇంకా కొంచెం రావాలి. కొద్దిగా ఎంత రావాలంటే ఇక మిగతా అస్సలు ఉండకూడదు. కొద్దిగా మిగతా అస్సలు అవి గాలికి ఎగిరిపోతాయమ్మా, ఉండవు అవన్నీ కూడా. దానికి అంత బరువు అంత శ్రమ పెట్టాల్సిన పని లేదు. మనం భగవంతుడికి అప్పు చెప్పేసేయండి, ఉఫ్ అంటాడు ఆయన, అంతే పోతాయి. చెప్పాల్సిన విషయం అండి అక్కడ మీటింగ్ దగ్గర సుజాత గారు చనిపోయారు అనుకోండి. ఆవిడైతే ఎప్పుడు అంటుండేవారు, లత నువ్వు మీరు ఎక్కువ బయట దాంట్లో ఎక్కువ ఇది అవుతున్నావు, లేకపోతే అసలు చాలా ముందుకు వెళ్ళాలి, చాలా ఎక్కడ ఆటికి ఎక్కడే పరిగెత్తదు, ఇందులోనే ఉండాలి అని చెప్పి బాగా చెప్తుండేవారు. ఫోన్ చేసి మరీ చెప్తుండేవారు. ఈ రోజు మన మధ్య ఆవిడ లేకపోయినా ఆవిడ గురించి చాలా అమ్మా ఆవిడ వేసిన విత్తనమే వాళ్ళు ఇలా చెట్టు అయింది తెలుసా. చెప్పారండి కొన్ని రోజులు. ఆవిడ మరణం గురించి చెప్పారు కదా మీరు. ఆవిడకి అంత సంకల్పం ఉండబట్టే ఇవాళ ఒక ఏమంటారు సరైన సత్సంగం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆవిడ చివరిలో ఎవరిని గుర్తుపట్టలేదన్నారు కదా. అదే అప్పుడు ఆవిడ ఎవరిని గుర్తుపట్టలేదు అన్నారు కదా చివరిలో. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అప్పటికే వేరే లోకానికి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయి భగవంతుడి లోకంలో ఉంది ఆవిడ. లేదు, అక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది ఆవిడ. శరీరాన్ని పంచప్రాణాలు ఒకసారే పోవు, దాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటాయి. ఒకటి ఆవిడకి ముందు ఎంటర్ అయిపోయింది అక్కడికి. ఆవిడ ఎంటర్ అయిపోయేటప్పటికి ఈ బాడీ ఒకటే ఇక్కడ ఉంది, అది నెమ్మదిగా 5 ప్రాణాలు దాని తర్వాత ఒకటి వెళ్ళిపోయినాయి. అందుకని ఆవిడకి ఏం ఉండదు, మనం చూసిన వాళ్ళు బాధ అనిపిస్తుంది కానీ ఆవిడకి ఆ బాధ ఉండదు. షీ ఆల్రెడీ లెఫ్ట్ వెళ్ళిపోయి. వీళ్ళేమైనా తెలియని వాళ్ళకి తెలుగు ట్రాన్స్లేషన్ చేసేవారు. అవును, 2-3 విన్నానమ్మా నేను. మన బర్త్డే ఫంక్షన్లో పాడేవాళ్ళు. ఎంత చక్కగా పాడారా ఈవిడ. ఇప్పుడు చూసారా ఎంత చక్కగా చెప్పుకున్నా వాడి గురించి. కారణం ఏంటంటే అది ఐశ్వర్యము, అది ఐశ్వర్యము.
తేజస్సు. మనం మాట్లాడుకుంటున్నాం కదా, తేజస్సు 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 అంటే ఏంటి? అది కూడా అది తేజస్సు అనమాట. అంటే సత్సంగంలో ఉన్న వాళ్ళకి ఆ తేజస్సు అలా 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 వెళ్ళి ఖచ్చితంగా మనం అగ్ని మార్గంలోనే పైకి వెళ్తుంది, కానీ జీవి పొగ మార్గంలో మటుకు వెళ్ళదు. నాకు తెలిసి ఆవిడ ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు. ఇక్కడ ఉండరు అమ్మాయిలు వస్తారు. అంటే ఆ ఆత్మ ఆత్మ ఉండరమ్మా. అది ఉత్తమ పృథ్వీలోకంలో అమ్మ పృథ్వీలోకంలో ఉండరు వాళ్ళు. ఇది మృత్యులోకం అంటారు. ఇది మృత్యులోకం. ఇక్కడ ఈ భూమి మీద ఉండదు ఆ జీవి. భూమి మీద ఉండే జీవులన్నీ కూడా పొగ మార్గంలో వచ్చే ఉంటాయి. పొగ మార్గం అంటే కనిపిస్తారు. దోమ మార్గంలో వెళ్ళే మటుకు భూమి మీద ఉంటారు. ఏంటండి వాళ్ళు డల్గా ఉన్నారని అడిగితే అమ్మ కొద్ది గొంట్లో బాగాలేదు, ఫోన్ నుండి వాటికి చెప్పమాకండి అంటే, లేదమ్మా సత్సంగం చెప్తే నాకు లేని ఎనర్జీ వస్తుందని మానేవారు కాదు అసలు. అది విల్ పవర్ కాదమ్మా, గాడ్ పవర్. కొన్ని పదాలు సత్సంగంలో ఆధ్యాత్మికంలో వదిలేయాలి. విల్ అన్నా అంటే నేను వచ్చేస్తా, నేను నాది అన్నది రాకూడదు. అదొకటి చెక్ చేసుకోండి. ఫస్ట్ మన మాటల్లో కానీ మన ఆలోచనలో కానీ నేను నాది రాకూడదు. ఒకటి సత్సంగంలో మనం ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు గమనించాలి. అందులో కొంతమంది మీరు ఆచరిస్తున్నారు, నాకు అర్థమవుతుంది. అది పెట్టుకోండి. విల్ పవరు. ఇప్పుడు ఇచ్చిన చాలా సాంప్రదాయాల ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏదన్నా చేయగలవు అనే సాంప్రదాయాలు వచ్చేసినాయి ఎక్కువ. యూ కెన్ డూ ఎనీథింగ్ అని పిల్లలందరూ దానికి బయాస్ అయిపోతున్నారు. అది కాదు, యూ కెన్ డూ. నీకున్న ఫ్రీ విల్ వరకు చేయగలవు. నీకున్నటువంటి భగవంతుడు ఇచ్చాడే కర్మ చేయడం వరకు నీది. ఆ కర్మ చేయడానికి ఎట్లా చేయాలి? ఒక జ్ఞానంతో దానికి ఎలా చేయాలో అది తెలుసుకొని ఫలాపేక్ష లేకుండా దాని మీద పూర్తి శ్రద్ధతో ఒక సేవగా ఆ కర్మను చేయాలి. కర్తవ్యంగా ఆ యొక్క కర్మను చేయాలి. అది జ్ఞానంతో. అజ్ఞానంతో చేస్తే అలాగే ఫెయిల్ అవుతావు. అంతే కదా. అగ్గిపుల్ల నీకు ఇచ్చాను తీయమని, వెలిగించమని. అది సల్ఫర్ ఉన్న చోట కాకుండా వెనకాల నుంచి ఇలా గీస్తే ఎంతసేపు గీస్తే వస్తుంది? వెలుగుతుంది. అది వెలుగుతుందా? అగ్గిపుల్ల రివర్స్లో ఇలా గీస్తే వెలుగుతుందా? వెలగదు. ఆ జ్ఞానం నాకు ఉండాలి కదా, ఎటు గీయాలి అన్న విషయం. ఆ జ్ఞానం ఉండాలి. అగ్గిపుల్ల గీసిన తర్వాత ఎందుకు గీస్తున్నానో తెలియాలిగా నీకు. ఒరే బాబు దీపం వెలిగించడానికి, వెరీ గుడ్. అప్పుడు తీయంగానే రాగానే ఎక్కడ వెలిగిస్తాడు? ఆ దీపాన్ని వెలిగిస్తాడు. లేకపోతే అటు చెత్త కుప్పలోకో గడ్డి మీదకో ఎక్కడో విసురుతాడు. దానివల్ల ఎంత నష్టం జరుగుద్ది? కాలిపోతుంది. అది వివేకం అన్నమాట. అంటే నీకు జ్ఞానం ఉండాలి, అది ఎలా చేయాలో పని, దాన్ని ఎందుకు చేస్తున్నావు అన్న లక్ష్యం నీకు ఉండాలి. ఈ రెండు కలుసు దీనివల్ల మంచి పనిగా ఆ పని అయితే నువ్వు చేయాలి, అది చేయకూడదు. అగ్గిపుల్ల గీయమన్నావు, గీశాను, కానీ కొంపను అంటించరా అని చెప్తే చేస్తావా? నువ్వు చేయకూడదు కదా. అది అధర్మం కదా, అది తప్పు కదా, పాపం కదా. ఇట్లాగా మనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ భగవంతుడు ప్రతి స్టెప్లోనూ ఉంటాడు, మీతో ప్రతి అడుగులోనూ మనతో ఉంటాడు. అది చేసిన తర్వాత ఫలితం నువ్వు ఆశించవు కదా, అంతే కదమ్మా. అది కాబట్టి ఆ రకంగా గాడ్ పవర్ ఆవిడ ఉంది కాబట్టి చివరి వరకు గాడ్ పవర్లోనే, గాడ్ మార్గంలో వెళ్ళిపోయింది ఆవిడ. ఈ అనారోగ్యం ప్రారంభమయ్యేదాకా కూడా ఆవిడ కష్టమారేడు రాధాస్వామి సత్సంగానికి వెళ్ళేవారు. అమ్మాయి ఏదో సాంప్రదాయంలో లేకుండా ప్రతి ఆదివారం వెళ్ళేవారు. అంతే వాళ్ళు అక్కడ పాయింట్లు మాకు మన సత్సంగంలో చెప్పేవారు. వెళ్ళకుండా ఉండలేరమ్మా. ఇప్పుడు సత్సంగం జరుగుతుంది చెప్పగలుగుతున్నాం మేమంటే అర్థం ఏంటంటే మేము ఏదో సంప్రదాయంలో చాలా బలంగా ఉన్నామని అర్థం. సంప్రదాయంలో బలంగా లేనివాడు ఎవరు సత్సంగం చేయలేరు. అర్థమైందా? ఏదో యూనివర్సిటీలో, అది యూనివర్సిటీ అనుకోండి, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు, కానీ మామూలుగా ఉన్నవాళ్ళు చెప్పాలి. అంతే కరెక్ట్. మా గురువు గారు వాణి నాకు నా ద్వారా వస్తుంది అంతే తప్ప నాదేమీ కాదు. అది పరమాత్మ వాణి కాబట్టి మాకు తెలుసు. మాకు చెప్పింది ఏంటంటే సకల జీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడు కానీ యాక్టివ్గా లేడు. ఎందుకు లేడు? మనిషికి రెండు రకాలైనటువంటి శక్తులు ఉంటాయి, ఎనర్జీస్ ఉంటాయి. ఒకటి భౌతికమైనటువంటి ఎనర్జీ, రెండోది ఆధ్యాత్మికమైనటువంటి ఎనర్జీ. దేని మీద నువ్వు ఎక్కువ దృష్టి పెడితే అది బలం అవుతుంది. నేను భౌతికమైనటువంటి శక్తి మీద నా దృష్టి ఎక్కువ పెడుతుంటే అది బలం అవుతుంది. అది బలమైనప్పుడు ఏం జరుగుతుంది? ఈ సంసార చక్రంలోనే
ఉంటాం. ఎలా ఉంటాం? ఇది ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి శక్తి బలమైందో అది భౌతికమైనటువంటి సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తుంది. భౌతికమైన సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తుంది. భౌతికమైన సూత్రాలు అంటే ఏంటి? శరీరానికి సంబంధించినటువంటి శీతోష్ణ ఉష్ణము శీతలము ఎలాగో, అలాగే మనసుకి సుఖము సంతోషం ఎలాగో ఇవన్నీ ఉంటాయి. నువ్వు దాని మీదే మైండ్ పెడితే ఏం జరుగుతుందంటే దానికి సంబంధించినవన్నీ జరుగుతూనే ఉంటాయి. అలా కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఎనర్జీతో నువ్వు ఉన్నట్లయితే, స్పిరిచువల్ ఎనర్జీతో నువ్వు ఉన్నట్లయితే వీటన్నిటినీ దాటేస్తావు, వీటన్నిటినీ అధిగమిస్తావు. అధిగమించేవాడు అర్థం ఏమిటి? అవేవి నిన్ను ఎఫెక్ట్ ఇవ్వవు, అవన్నీ నిన్నేమి చేయలేవు, నీ మీద ఎటువంటి ప్రభావం చూపించలేవు. అది సత్సంగంలోని గొప్పతనం. సత్సంగం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఎనర్జీని పెంచేలా చేస్తుంది, ఆత్మ బలాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే ఆత్మబలం పెరుగుతుందో, ఆత్మశక్తిగా ఎప్పుడైతే మారుతుందో దాని ముందు ఈ భౌతికమైన శక్తి ఏమీ చేయలేదు. అంటే ఏంటి? ఈ మాయా ప్రకృతి ఏదైతే గుణాలు ఉన్నాయో, ఈ గుణాలు కానీ ఈ మాయ కానీ మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ ప్రకృతి కానీ ఇవేవి కూడా ఆధ్యాత్మిక శక్తి ముందు పని చేయవు. ఎందుకని ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్గా పరమాత్మ చేతిలో ఉంటుంది, పరమాత్మ చేతిలో ఉంటుంది. పరమాత్మకి మాయ కూడా సర్వెంటే కదా, మాయ కూడా సర్వెంటే, కాలం కూడా సర్వెంటే. ఎప్పుడైతే కాలము మాయ అన్నీ కూడా దాని మన పరమాత్మ సర్వెంట్లు కాబట్టి పరమాత్మ చెప్పినట్టు అవి వింటాయి కాబట్టి మన పరమాత్మ ఆశ్రయంలో ఉన్నాం కాబట్టి అవి మనల్ని ఏమీ చేయలేవు. అంటే ఏంటి? మన కాలాతీతం కూడా అయిపోతాం. కాలాతీతం అంటే ఏంటి? నేను చెప్పా కదా, బ్రహ్మలోకం వరకు మీరు వెళ్ళినా కూడా బ్రహ్మకు కూడా ఒక కాలం ఉంది కదా. ఒక పగలు ఒక రాత్రి అనుకున్నాం, ఆయనకి 100 సంవత్సరాలు అనుకున్నాం. అట్లాగే మనం ఎంత సాధన చేసి, తపస్సులు చేసి, దానాలు చేసి, ధర్మాలు చేసి మీరు ఎంత చేసినా కూడా, ఎన్ని జన్మలు చేసినా కూడా, అంత అతి మంచిగా ఉన్నా కూడా మ్యాక్సిమం మీరు వెళ్ళగలిగేది బ్రహ్మలోకం వరకు వెళ్ళారనుకోండి. వెళ్ళినా కూడా అది కూడా ఎక్కడ ఉంది? ప్రకృతి కిందే ఉంది, కిందనే ఉంది. అంటే ఏంటి? అది కూడా నాశనం జరిగైతే అంటే అంతే కదా. 100 సంవత్సరాల వరకు ఆ బ్రహ్మ ఉండడు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు మామూలుగా వస్తావు. దాన్ని దాటాలి అంటే ఈ గుణాతీత స్థితి, మాయాతీత స్థితి చేరుకోవాలంటే నీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి. ఈ మాయాశక్తిని, భౌతిక శక్తి ఏదైతే ఉందో, భౌతికమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా చిన్నది చేసేయాలి. అయిపోతుంది. దీన్ని పెంచుకోవడం చేసి మొదలు పెడితే ఇది ఆటోమేటిక్గా చిన్నది అయిపోతుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇప్పుడు జంప్ చేయగలిగాడు మన లంకకు. ఇంత ఉన్నప్పుడు చేయాలి, మనం ఎత్తులో ఉన్నప్పుడు చేశాడా? చేయలా. తనలో ఆత్మబలం, ఆత్మశక్తి, పరమాత్మ శక్తి ఎప్పుడైతే కలుపుకున్నాడో ఒక్కసారిగా ఆయన విశ్వరూపం అయిపోయింది. ఎంత పెద్దవాడు అయిపోయాడు ఆయన. ఒక జంపులో 100 యోజనాలు కూడా లాగేశాడు. రావణాసురుడు లంకకి వెళ్ళిపోయాడు. దానికి కారణం భౌతిక శక్తి కాదు, ఆధ్యాత్మిక శక్తి. సో ఆధ్యాత్మిక శక్తి కనుక మనం అలా రకంగా తీసుకున్నట్లయితే అది పెద్ద విషయమేమి కాదు. అది అలవాటు చేసుకోవాలి. మనం ఇప్పటివరకు ఏం అలవాటు చేసుకున్నాం? అదేనమ్మా. ఇప్పుడు సత్సంగంలో మనం గుర్తు చేస్తుంది అదే. భగవంతుడు కూడా సత్సంగం ద్వారా మీకు గుర్తు చేస్తాడు ఇవన్నీ కూడా. ఆధ్యాత్మిక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో భౌతిక శక్తి మీద మనకు అంత అవసరం ఉండదు. అందుకని భౌతిక శక్తి మీద ఫోకస్ తగ్గించేయండి. అంటే అదేంటి భోజనం చేయొద్దంటారా? భౌతిక శక్తి ఉండాలి కదా అని కాదు, అవన్నీ చేయాలి, మెయింటెనెన్స్ వరకు చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, కర్తవ్య కర్మల వరకే చేయాలి. ఆ రుచి కోసం ఎక్కడ పొరపాటు పడతామంటే, మన స్వభావాలు ఎక్కడ బయటపడతాయంటే ఆ రుచి దగ్గర దెబ్బతింటామమ్మా. కోపాలు వచ్చేస్తుంటాయి. సార్ మనం పెళ్ళికి వెళ్తాం, అక్కడ ఇష్టమైన స్వీట్ ఉంటుంది, అది అయిపోతుంది, కోపం వచ్చేస్తుంది. విపరీతమైన కోపం వచ్చి ఆ పెళ్ళికి పిలిచిన వాళ్ళని వాళ్ళ తాలూకు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనకు చిన్నప్పుడే మధ్యలో ఎప్పుడైనా గొడవలు గుర్తొచ్చేస్తాయి. వీళ్ళు ఇప్పుడు కాదండి, ఎప్పుడు ఇంతేనండి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? అప్పుడు 4 ఏళ్ల క్రితం అండి, వీళ్ళ అమ్మ ఉంది కదండి, వాళ్ళ అమ్మకి నాకండి ఇదిలా కూడా ఇది ఎవడు అడిగాడు? నేను అడగక్కర్లా, చెప్పేస్తూనే ఉంటావు. అని కాదమ్మా, పెరుగుతున్నా ఇప్పుడు మీకు అంటే మీకు ఈ సంఘటన మీరు ఊహించుకోండి, అక్కడ చాలా ఇంపార్టెంట్ ఉందనుకోండి, మీకు బాగా ఇష్టమైంది, ఇప్పుడు బాగా ఇష్టమైన స్వీట్ ఉంది, ఈ మధ్యకాలంలో మీరు తినలా, ఇష్టమైన స్వీటు అక్కడ పెట్టారు, అది అయిపోయిందని తెలవగానే మీ ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. మీరు ఊహించుకోగలిగితే జరిగింది కదా. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా చాలా బలపడ్డాం అనుకుంటాం. అంటే ఎందుకు చెప్తానంటే అమ్మాయి ఉదాహరణ ఇది,
ఆధ్యాత్మికంగా చాలా బలపడ్డాను నేను అనుకుంటాం. అటువంటప్పుడు బయటపడుతుంది అది. అది నేను చెప్పినట్టు కాదు, భగవాన్ స్వామి నేను కరెక్ట్ ఒకసారి మాకు కాస్ట్ ఇచ్చారు. ఆయన కాస్ట్ ఇచ్చారు మాకు. మేము ఇలాగ ఒక క్వశ్చన్ అడిగారు అన్నమాట ఒక స్వామి అప్పుడు భగవాన్ టైంలో. ఎట్లాగా మరి ఎలాగ మాకు ఎలాగా దానికి ఆధ్యాత్మిక మార్గంలో ఎలా అంటిపెట్టుకొని ఉండగలగాలి కంప్లీట్గా 100% అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి. అప్పుడు ఆ టెస్టుల్లో మీరు కనుక పాస్ అయ్యారంటే ఓకే. అక్కడ ఇంకా దాని ద్వారా కామము, క్రోధము, అన్ని లోభము, మోహము అన్నీ వచ్చేస్తాయి లైన్గా. అసూయ, మాత్సర్యం, ఎందుకు ఒక్కదాన్ని బయట తీసేది 6 బయటకు వచ్చేస్తాయి. అవన్నీ 6 సిస్టర్స్ అనమాట. ఉదాహరణకి వాళ్ళు వచ్చేస్తారు. అదేంటండి పేరటాన్ని ఒకళ్ళే పిలిచారు కదా, ఇంటిల్లి పది పిలిచారుగా మీరు, మేము ఒకళ్ళే రావండి. అది కథ ఉంటుంది కదా, అష్టలక్ష్మి కథ తెలుసు కదా. ఒక బ్రాహ్మణుడు అష్టలక్ష్మిలు ఉన్నారు కదా, అష్టలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఉంటే అందరి పేర్లు నాకు గుర్తులేవు కానీ ఒక్కో లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరో ఆ ధనలక్ష్మి, ఏమ్మా నేను వెళ్ళిపోతానంటే ఇళ్ళమ్మా అంటాడు. అలాగే ధాన్యలక్ష్మి, వీళ్ళందరూ లక్ష్మి వెళ్ళిపోతారు. ఒక ధైర్యలక్ష్మి వస్తుంది, ఆవిడ వెళ్ళిపోతుంటుంది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. అదేంటి అందరిని పంపించావు కదా అన్నొక్కదాన్ని, నువ్వు ఉంటే వాళ్ళందరూ వస్తారు. నువ్వుంటే వాళ్ళందరూ వస్తారు. అలాగే ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, కామ, క్రోధ, మద, లోభ, మాత్సర్యాలు. ఒకదాన్ని ముట్టుకుంటే చాలు అరిషడ్ వర్గాలు అందరూ వచ్చేస్తారు. మేము పిలవలేదు కదంటే అక్క పిలవక్కర్లేదమ్మా, ఒకళ్ళు పిలిస్తే చాలు మేము అందరూ వచ్చేస్తాం. ఆడు విజిలేస్తాడు మాకు, గవర్నర్ గారు అక్కడెక్కడ ఉంటాం రింగ్ లీడర్ లాగా. వాడు ఒక విజిల్ వేయగానే మేము అందరం జంప్ చేసుకుని వచ్చేస్తాం రెడ్డి అన్నట్టుగా అని చెప్తాడు. చూసారా ఎంత కష్టమో. దానికి చిన్న ఉదాహరణ ఇచ్చాను అనమాట నేను. అందుకని మనం భౌతికమైనటువంటి శక్తికి మమేకం అవ్వకూడదు. చూడండి, ఎంజాయ్ చేయండి, అంతేగాని మమేకము అంటే మనస్సుని, అన్ని బుద్ధిని, అన్నింటినీ కూడా దాని చుట్టూ కప్పేయకూడదు. కప్పేసి దాన్ని కనుక పట్టుకున్నాము అంటే అది మనల్ని పట్టుకొని వదలదు. అది మనల్ని పట్టుకొని వదలదు. దాన్ని వదలకపోతే మనం భగవంతుడిని మన మార్గాన్ని పొందలేము. చాలా సంతోషం ఇవాళ. ఇంకా ఉన్నారు, రైట్. సారీ, నెక్స్ట్ అంటే మీరు వాచ్ చూస్తుంటే డౌట్ వచ్చింది నాకు, అయిపోయిందేమో. అమ్మా నెక్స్ట్. నాకేం తెలియదండి. సత్సంగంలో పూజ గదిలో పరిచయం బాగా మాట్లాడతారు, బాగుంటుంది అసలు. అంటే ఒక మాట చెబుతాండి, అంటే రాజుగారి తరఫున ఈవిడ మా ఈపురాలండి, అత్తగారు ఈ మధ్య టౌన్షిప్ వచ్చారు. చెప్పకూడదు, అవును కరెక్టే. మీరు ఎనర్జీ వాళ్ళు చెప్పకూడదు, మీరు చెప్తాడు ఆయన చెప్తారు. వెరీ గుడ్, మీరు చెప్పింది కరెక్టే అమ్మా. ఆవిడ చెప్పారు, మీరు చెప్తారు కానీ మీరు కూర్చోండి. మీరు చెప్పమ్మా, చెప్పండి. అవునా, మాకు తెలియదు. అందుకని ఒకళ్ళు వస్తారు ఒకరు రారు. ఇవాళ ఏంటంటే ఇవాళ ఇద్దరు వచ్చారు, పక్క పక్కనే జోక్ చేస్తాను, మీకు ఏం కాదు. మీరు చాలా జోవియల్గా ఉంటారు. అందుకనే స్వాతంత్రం తీసుకొని కొంచెం జోక్ వేశాను. మంచిగా ఉంటారండి, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా కవిత్వం గురించి కూడా బాగా చెప్తారు. ఇప్పుడు లత గారంటే లత అల్లుకు పోస్తుంది అంటున్నారు చూడండి. అలాగే బర్త్డే లేనా, మ్యారేజ్ డే లేనా అన్ని ఫోన్ చేసి చెప్తారండి, అన్ని నోట్ చేసి పెట్టుకుంటారు. చాలా మంచి లక్షణం. మనకే తెలియదండి తను చెప్పేది. ఇప్పుడు మీరు చెప్పండి ఆవిడ. అంటే ఇందాక ఎందుకన్నారంటే మాస్టర్ గారు, వదిలి గారు అందరికీ కొత్త కదా, అందుకే రాజుగారు అన్నారని నేను చెప్పాను. చెప్పాలి మీకు పల్లెవాళ్ళండి. ఇప్పుడు వాళ్ళ చెప్పాను కదా, తెలిసిన వాళ్ళు ఇంకోటి మీరు చెప్పాలి. ఆవిడ చెప్పాలి ఆవిడ గురించి. ఇప్పుడు చెప్పారు కదా, నాకు తెలుసండి, ఇక్కడ అందరు తెలుసు. లక్ష్మి గారు ఇదివరకే పరిచయం, కానీ ఈ మధ్య చాలా దగ్గరగా ఉంటున్నాం. చాలా మనసు మంచిది లక్ష్మిది.
నాకన్నా చిన్నదైనా కూడా ఆ మనసుకి ధన్యవాదాలు. వెరీ గుడ్, ఎక్సలెంట్. నేను అందరికీ కొండపల్లి నుంచి వచ్చారండి కొండపల్లి లక్ష్మి గారు ఏప్రిల్ అంటేనే అర్థం లక్ష్మీలు ఎక్కువైపోయారు, లక్ష్మీలు ఎక్కువైపోయారు. నేను వచ్చాను 6 months అయింది అంతే. అవునవును, అదే అన్నారు మీరు, మన ఊరు కూడా వెళ్ళారు కదా. అందుకే కోడ్ పెట్టుకుంటాం. లక్ష్మి అని ఎవరు పిలిచారు? లక్ష్మీలు ఎక్కువ ఉండేవారు సత్సంగంలో, మరి అందరూ పాటలు పాడే లక్ష్మి గారు, కొండపల్లి లక్ష్మి గారు అలా అనేవారు. 5 లక్ష్మీలు ఉన్నారు ఇప్పుడు మన దాంట్లో, మన సత్సంగంలో. అమ్మ మీరు నెక్స్ట్ మీరు ఆవిడ గురించి ఆవిడ గురించి, సూర్యకుమార్ గారు మీ గురించి చెప్తారు. ఈవిడ తెలుసు కానీ పెద్దగా పరిచయం ఏమీ లేదు. ఎప్పుడన్నా ఇట్లా బయట కనిపిస్తుంటే ఇప్పుడు భగవద్గీత కానించి బాగా పరిచయం. కాదు, ఎలా ఆవిడ గురించి చెప్పండి, ఆవిడ గురించి చెప్పండి, మీకేమనిపించింది? టీచర్ ఆవిడ. బాగానే పలకరిస్తుంది, బాగా ఇందులో చెప్పారు టీచర్. అవునవును, టీచర్ ఆవిడ. అందుకే టీచర్గా చేస్తారు మీరు? అదే మీరు చదువుతున్నది అనుకున్నా, టీచర్గా చేశారా ఏంటి అని అన్నా అనుకున్నాను. కరెక్ట్ అనమాట, వెరీ గుడ్. చాలా సైలెంట్. ఆ రోజు బస్సులో వీళ్ళిద్దరే కనిపించింది నాకు, అనసూయ గారని ఆవిడే, నాకు ఇప్పటికీ గుర్తు. అమ్మా మీరు సూర్యకుమార్ గురించి. సూర్యకుమార్ గారు చాలా రోజుల నుంచి పరిచయం, చాలా మంచివారు, సైలెంట్, అదే ఎప్పుడు నవ్వుతుంటారు. ఆవిడ నవ్వు నాకు చాలా ఇష్టం. వెరీ గుడ్. ఎక్కువ సేవ చాలా అన్నిట్లోనే ముందు ఉంటారు. ఆల్య గారి పక్కన ఈవిడ ఆవిడ ఎప్పుడు ఒకే రకమైన ఉంటారండి ఆవిడ. సూర్యకుమార్ గారు ఎంత చక్కగా నవ్వుతూ అట్లాగా డిఫరెంట్ షేడ్స్ కనబడవు ఆవిడ. ఎప్పుడు డిఫరెంట్ షేడ్స్ కనబడవు, ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఊరికే మారు, చక్కగా నీట్గా ఉంటారు. వెరీ గుడ్. అది చాలా కష్టం అమ్మా అలా ఉండడం. భగవంతుడి గ్రేస్ ఉంది. అందరూ నాకు తెలుసండి. ఒక నేను 7 years నుంచి లతక్కని, సుజాతక్కని, అహల్య గారిని, గీతా గారు ఈ మధ్యనే తెలుసు. వీరంతా కూడా ఆధ్యాత్మిక ఆణిముత్యములు. ఆధ్యాత్మికంగా కానీ లౌకికంగా కానీ అలౌకికంగా కానీ అన్నింటిలోనూ కూడా వారిని చూస్తే ఒక విధమైనటువంటి గౌరవం కలిగింది. లౌకికాన్ని ఆధ్యాత్మికత ముడేయండి ఎప్పటి నుంచి, అది ఇంపార్టెంట్. ఆ రకంగా కూడా వాళ్ళు మంచిగా, అవునమ్మా నేను చూస్తున్నా కదా, మామూలుగా లేరు అందరూ. అందరికి చూడగానే మంచి అభిప్రాయం కలుగుతుందండి. అందరూ కూడా, అందరూ నేను నాకు స్నేహితులు, ఎవ్వరి కూడా నేను విధంగా చూడలేదు. అందరితో నేను అవుతూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. మీరు చెప్పారు చిన్నపిల్ల మనస్తత్వం అండి అది. అవునవును, లేదు అదే అదృష్టం అమ్మా, అది అదృష్టం, అదే అదృష్టం. కరెక్ట్, నాది అదే ప్రాబ్లం. మా ఫ్రెండ్ నేను అంతేనమ్మా, నాకు ఫస్ట్ నుంచి నేను అదే అనుకునేవాడిని. నేను అమాయకంగా ఉన్నాను, ఇది డ్రాబ్యాక్ ఏమో నాది అనుకునేవాడిని, అంటే నా లోపమేమో అనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసింది అది చాలా ఎసెప్ట్ అని ఇప్పుడు తెలిసింది నాకు. అలా ఉండడం అన్నది దేవుడు వరం అని చెప్పేసి, అంటే ఎదుటి వాళ్ళు అన్నీ అర్థమయ్యాయి నాకు, వాళ్ళ యొక్క మ్యానిపులేషన్స్, డ్యాన్స్లు అన్నీ తెలిసిపోయాయి నాకు. కానీ నేను అలా ఉండేవాడిని కాదు. వాళ్ళ మనోభావాలు అర్థమవుతుండేవి, వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎటువంటి కుతంత్రాలు చేస్తున్నారు అన్నీ నాకు తెలిసిపోతూ ఉండేవి. కానీ దానికి విరుడు చేసేవాడిని కాదు నేను. మా ఫ్రెండ్స్ అందరూ అదే అనేవాళ్ళు, నీకు అన్ని తెలివితేటలు ఉన్నాయి కదా, ఎందుకు దాన్ని చేయి, అది వాడి ఇదేయా, నేను నాకెందుకు అలా అనిపించదని. అట్లాగా మీరు అన్నది కరెక్ట్, కరెక్ట్. ఇప్పుడు నా ఎవరైనా నచ్చని మాట మాట్లాడితే వెంటనే చెప్పేస్తాను, కరెక్ట్. భలే బ్యాడ్ అండి అది, దానివల్ల ఎవరు ఉండరు. నాది అదే పరిస్థితి. నేను ఈ మధ్య ఏం చేస్తానంటే చెప్పకుండా అక్కడి నుంచి చెప్పను, అది మానేశాను. చెప్పలేదు, అందుకే నేను చెప్తాను. అందుకనే ఆవిడే చెప్తారు సూర్యకుమార్ గారు. ఈ పద్మ కూడా నాకు
ఫ్రెండ్స్ అండి. మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు, బాగా మాట్లాడతారు. అందరితో హెల్ప్ఫుల్ గా స్నేహపూర్వకంగా ఉంటారు. మంచి ఏదైనా ఆమె కూడా ఉన్నట్టు మాట్లాడిస్తుంది. ఎగ్జాక్ట్ అదే అనుభూతి. అది సత్సంగంలో తెలిసిపోతుంది కదా, మధ్యలోనే ఆవిడ అనిపించింది వెంటనే బయట చెప్పేస్తూ ఉంటుంది ఆవిడ. పాడండి అది ఈసారి. రేపు పాడండి బాగా. ఈ లక్ష్మి గారు చాలా రోజుల నుంచి తెలుసండి, చాలా ఆవిడ నిండుకుండా ఆవిడ. వెరీ నైస్ అమ్మా. చూసారా ఒకళ్ళ గురించి ఒకళ్ళు మంచిగా మాట్లాడుకోవడం ఎంత బాగుందో. కానీ మన సత్సంగం మధ్యలో బ్రేక్ లేకుండా కంటిన్యూ అవడానికి మీరే కారణం. నిజంగానమ్మా, అది నిజంగా. అసలు ఈ పుణ్యం ఏదైతే ఉందో, ఈ పుణ్యం గురించి చెప్పమంటారా? ఇప్పుడు మీకు వస్తున్న పుణ్యం గురించి చెప్పనా? పుణ్యం అకౌంట్ చెప్తున్నా. అది కనీసం 1000 గుళ్ళు కట్టించిన పుణ్యం ఇది. ఈ పుణ్యం మీ చేత పెద్ద దేవాలయాలు 1000 కడితే ఎంత పుణ్యం వస్తుందో. 1000 ఎటువంటి దేవాలయాలు, ఏదో చిన్న గుళ్ళు, అమ్మవారి గుళ్ళు లాంటివి కాదు, పెద్ద తిరుపతి గుళ్ళు లాంటివి 1000 కట్టించిన పుణ్యం ఇది. అది మామూలుగా రాదు, గుర్తుపెట్టుకోండి. అంతే. చాలా మంది అనుకుంటారు గుడి కట్టే పుణ్యమో, అది కాదు. సత్సంగాన్ని ఎవరైతే వృద్ధి చేస్తారో, ఎవరైతే సత్సంగంలో భాగం పంచుకుంటూ దాని యొక్క పోషణ చేస్తారో, స్థితి పోషణ ఎవరైతే చేస్తారో, ఆ పుణ్యాన్ని కొలవలేము. కొలిచేయడానికి మన దగ్గర కొలత లేదు, కొల పరికరం లేదు మన దగ్గర. 1000 గుళ్ళు కట్టడం అంటే ఎన్నాళ్ళు పడుద్ది ఆలోచించండి ఒకసారి. తిరుపతి లాంటి గుడి ఇవాళ పరిస్థితిలో అయ్యే పని కాదు. అంత పుణ్యం మీకు ఉంది ఇవాళ. అది ఊహించుకోగలమా? రెండింటికి మ్యాచింగ్ ఎట్లా అవుతుంది? జన్మకో గుడి కట్టినా ఎన్ని జన్మలు, మంచి జన్మలు అవి కూడా. జన్మకో గుడి కట్టినా మంచి జన్మ ఎత్తితే 1000 జన్మలు ఎత్తాలి. చూడండి ఎంత ఉందా. దట్ ఈస్ ద బ్యూటీ. చాలా సంతోషం. అమ్మ శాంతి మంత్రం చెప్పి. जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामीनारायण.